రాజకీయాలు ఎన్నికలు వస్తే ఓకే, ఎన్నికలు పోటీ పడదాం. ఎవరేందో ప్రజలు తీర్పిస్తారు. నువ్వు చెప్పేది నువ్వు చెప్తావు, నేను చెప్పేది నేను చెప్తా, చివరికి ప్రజలు తీర్పిస్తారు. 2014, 2018 కూడా మేము పోటీ పడ్డాం. ఆనాడు మీకు ఇచ్చిన అధికారం. 2023లో మీరు మేము పోటీ పడ్డాం, కానీ అధికారం మాకిచ్చిండ్రు. 2029లో మళ్ళీ మాకే ఇస్తారు. కాకపోతే ఆ ఎల్లా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేని గెలిపించండి. సిద్దిపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యేను ఆ పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రిని చేయించే బాధ్యత వాళ్ళిద్దరు తీసుకుంటారు. ఈ వేదిక మీద నుంచి నేను మీకు మాట ఇస్తున్నా, ఈ ప్రాంతంలో 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబం ప్రజలలో ఉన్నారు. ఇతరులకు ఒక అవకాశం ఇవ్వండి అని నేను అడుగుతున్నా. చూడండి, మార్పు చేసి చూడండి, మంచి జరుగుద్దో లేదో చూడండి. అందుకే ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులు. ఈ ప్రాంత ప్రజలు విచక్షణతో ఆలోచన చేయండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. మల్లన్న సాగర్ సమస్య ఉండొచ్చు, ఇతర సాగునీటి ప్రాజెక్టులప్పుడు ఏటిగడ్డ కిష్టాపూర్లో 48 గంటలు నేను దీక్ష కూర్చున్న మల్లన్న సాగర్ అప్పుడు